ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో బాగా వినపడేది వాళ్ళు పాటిస్తున్న ఒక నినాదం వికసిత భారత్. అసలు ఏంటి వికసిత భారత్? వికసిత భారత్ వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి? ఎలాంటి దేశాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు వికసిత భారత్ రూపంలో? మరి వికసిత భారత్ అవ్వాలనంటే ఈ దేశంలో ఉన్న, ఈ లౌకిక దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ వికసిత రాష్ట్రాలు అవ్వాలి. ఉదాహరణకి వికసిత ఆంధ్ర, వికసిత తెలంగాణ, వికసిత కర్ణాటక, ఇవన్నీ అవ్వాలి. మరి అవ్వాలంటే వాటికి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ అయితే కదా. ఫర్ దట్ మ్యాటర్ ఇంకా చెప్పాలంటే ప్రతి గ్రామం వికసిత గ్రామం అవ్వాలి, వికసిత మండలం అవ్వాలి, వికసిత నియోజకవర్గం అవ్వాలి, వికసిత జిల్లా అవ్వాలి, ఆ తర్వాత వికసిత రాష్ట్రం, ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు వికసిస్తే అప్పుడు దేశం వికసిస్తుంది. సో దీనికి తీసుకున్న ఒక నెట్వర్క్ ఏంటి? దీనికి ఏదో ఒక సూత్రం ఉంటుంది కదా. కేంద్రం పైనుంచి అమలు చేస్తున్న ఈ వికసిత భారతంలో, ఆవిష్కరించాలనుకుంటున్న వికసిత భారత్లో పైనుంచి కింది నుంచి పైకి వెళ్ళాలి, ఇది పైనుంచి కిందికి వచ్చేది కాదు. గ్రామాలు వికసిస్తే దేశం వికసిస్తుంది. గ్రామాలు వికసించాలి అని అంటే పైనుంచి నీళ్లు పోయాలి. ఈ గ్రామం అనే మొక్క, ఆ మొగ్గ కాకపోతే మొగ్గ వికసించి పువ్వు అవ్వాలి అని అంటే పైనుంచి నీళ్లు పోయాలి. పైనుంచి అంటే మళ్ళీ ఢిల్లీ నుంచి, కేంద్రం నుంచి నీళ్లు పోయాలి. ఆ పోసిన నీళ్లు వృధా అవ్వకుండా ఆ మొగ్గకి ఇస్తే, ఆ మొగ్గ పువ్వు అయితే, పువ్వు అంటే కమలం పువ్వు కాదు, ఉదాహరణకు ఒక పువ్వు, ఏ పువ్వు అయినా కావచ్చు, గులాబీ పువ్వు కావచ్చు, మల్లె పువ్వు కావచ్చు, ఇంకో పువ్వు, వాటెవర్. అప్పుడు ఆ పువ్వు వికసిస్తే ప్రతి గ్రామము ఒక పువ్వై వికసిస్తే అది గ్రామం వికసించి, నియోజకవర్గాలు వికసించి, జిల్లాలు వికసించి, రాష్ట్రాలు వికసించి మన భారతం వికసిస్తుంది. అంటే ఇది మాటల్లో మనం ఇప్పుడు ఏదో ఒక నిమిషంలో చెప్పుకున్నంత ఈజీ కాదు. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. మన వ్యవస్థలు అందుకు సిద్ధంగా లేవు. వ్యవస్థలు అంటే మన అడ్మినిస్ట్రేషన్, దీంట్లో రకరకాల ఇవి ఉంటాయి. సోమర్తనం ఉంటుంది, అవినీతి ఉంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది. ఏముందిలే ఆఫీస్కి వచ్చిపోదామనే ఆఫీసర్లు ఉంటారు. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే పని చేద్దామనే, లేకపోతే తిని పడుకుందామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది సిన్సియర్గా మన దేశం కోసం కష్టపడుతున్నాం, మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాం, సిన్సియర్గా చేసేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వాల్లో ఉండే రాజకీయ నాయకులు ఎంతవరకు ఈ రాష్ట్రాలని లేకపోతే ఈ దేశాన్ని వికసించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ చాలా పెద్ద టాస్క్స్. సో దీనికి కేంద్ర ప్రభుత్వము తీసుకున్న ఫార్ములా ఏంటి? వాళ్ళు తీసుకున్న ఆదేశిక సూత్రాలు ఏంటి? ఆ సూత్రాలు రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నాయి? అందులో ఒకటి 20 సూత్రాల అమలు. ఏంటి 20 సూత్రాలు? 20 సూత్రాలు అనగానే వికసిత భారతం వచ్చేస్తుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. 20 సూత్రాల అమలు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది మనకి, తర్వాత అక్కడక్కడా వినిపిస్తూ ఉంటుంది మనకి. మరి అక్కడక్కడా వినిపించే 20 సూత్రాలు, అప్పుడప్పుడు వినిపించే 20 సూత్రాలతో వికసిత భారతం ఎలా ఆవిష్కృతమవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు 20 సూత్రాల అమలుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 20 సూత్రాల అమలు కమిటీ అని ఒకటి ఉండేది. కొన్నాళ్ళు ఆయన తులసిరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆయన చైర్మన్గా కూడా చేశాడు దానికి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు 20 సూత్రాల అమలు ఉంది. ఎక్కడుంది? ఏపీలో ఉంది, తెలంగాణలో లేదు. నేను చెప్పింది అదే. ఇప్పుడు 20 సూత్రాలు అమలు అంటే 20 సూత్రాలు అనేవి వివిధ పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పథకాలు, రాష్ట్రాల్లో ఆ పథకాలు అమలవుతున్న తీరు, ప్రభుత్వం వాటిని అమలు చేస్తున్న తీరు, కింది స్థాయిలో యంత్రాంగం ఇన్వాల్వ్ అవుతున్న తీరు, నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా, ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, నిరంతర మానిటరింగ్, పర్యవేక్షణ ఉంటే ఆ 20 సూత్రాలు ఆ పర్పస్ సర్వ్ అయినట్టు. తెలంగాణలో అసలు లేనే లేదు. మరి
ఇంకా చాలా రాష్ట్రాల్లో లేదు. నాకు తెలిసి 10-15 రాష్ట్రాల్లో లేదు. మరి ఉన్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఉన్న రాష్ట్రాలకి లేని రాష్ట్రాలకి తేడా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 20 సూత్రాలు అమలు కమిటీ ఉంది. ఆ అమలు కమిటీ ఏం చేస్తుంది? ఎవరితో ఫాలో అప్ చేస్తుంది? ఏం ఫాలో అప్ చేస్తుంది? ఏమి రివ్యూలు చేస్తుంది? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? 20 సూత్రాలు అమలు అనే కమిటీ అనే దానివల్ల ఒక ఉపయోగం ఏంటి అసలు? ఈ 20 సూత్రాల అమలు కమిటీ ఏమైనా కేంద్రానికి రాష్ట్రానికి, అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా అనుసంధానకర్త లాంటిదా? తర్వాత కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల రూపంలో వచ్చే నిధులను సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షిస్తుందా? ఆ పవర్స్ ఉన్నాయా అమలు కమిటీకి? తర్వాత ఎక్కడైనా నిధులు, ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రము కేంద్రము కలిపి కొన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్స్ లాగా పెట్టుకొని ఇచ్చే నిధులు ఎక్కడైనా దుర్వినియోగం అవుతుంటేనో, లేకపోతే ల్యాప్స్ అయిపోతుంటేనో, ఫైనాన్షియల్ ఇయర్లో కనుక వినియోగించకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అవి మురిగిపోతాయి. సో అవి అయిపోతుంటే వాటిని ప్రశ్నించే అధికారం కానీ, లేకపోతే వాటి మీద చర్యలు తీసుకునే అధికారం కానీ అమలు కమిటీకి ఉంటుందా? తర్వాత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉంది 20 సూత్రాల కమిటీ? ఈ ప్రతిపాదనలు 20 సూత్రాల అమలు కమిటీ ఇచ్చే ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఎంతవరకు వాటిని స్వీకరిస్తుంది? అసలు మరి ఇది ఉన్న దగ్గర పరిస్థితి, మరి లేని దగ్గర పరిస్థితి ఏంటి? కొన్ని రాష్ట్రాల్లో 20 సూత్రాల అమలు కమిటీ లేదు అని అంటే అదంత ప్రాధాన్యత లేనిదా? అందుకే కొన్ని రాష్ట్రాలు దాన్ని పెట్టుకోలేదా? పోనీ రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉందా? బీజేపీ ఏతర రాష్ట్రాల్లో కొన్నిట్లో లేదు. ఎందుకు లేదు? లేకపోవడం వల్ల ఆ రాష్ట్రాలు నష్టపోతున్నది ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాలు పక్కనే ఉన్నాయి, ఒకే భాష. ఆంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు కమిటీ ఉంది, తెలంగాణలో లేదు. ఇది ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న లాభం ఏంటి? లేని తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంటి? ఈ పోలికతో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత అసలు ఏంటి 20 సూత్రాలు అంటే ఏంటి? ఏం సూత్రాలు అవి? ఏ పథకాలు వీళ్ళు పర్యవేక్షిస్తారు? ఏ పథకాలకు 20 సూత్రాలు వర్తింపజేస్తారు? వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సీరియస్గా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వము ఎంతవరకు దీన్ని ఏదో ఒక కమిటీ ఉంది లేదా ఒక ప్రోగ్రాం ఉంది అని అలా దాన్ని సీరియస్గా తీసుకోకుండా వదిలేస్తున్నారా, లేక సీరియస్గా తీసుకుంటున్నారా? దీనికి ఉన్న పరిధులేంటి, పరిమితులేంటి, అధికారాలేంటి, నిధులేంటి, వీళ్ళు ఏం చేయగలరు? ఈ 20 సూత్రాల అమలు కమిటీ అనేది ఏం చేయగలదు? జిల్లాల్లో తిరిగినప్పుడు లేదా జిల్లాల్లో 20 సూత్రాల అమలును ఎలా పర్యవేక్షిస్తారు వీళ్ళు? చాలా చాలా ఆసక్తికరమైన అంశం ఇది. వికసిత భారతంలో 20 సూత్రాల అమలు అనేది ఎంతవరకు దాని రోల్ ఉంటుంది? ఇవి చాలా క్లియర్గా చర్చిద్దాం మనం. దీన్ని మనతో చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ